అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కేంద్ర సమావేశాన్ని ఏలూరు రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్ని భాగంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు నిర్మాణాలు కూడా ఈ సమావేశంలో చేయడం జరుగుతామని, ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్య పరిష్కారానికి భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు కౌలు రైతులకి పట్టుమా అందడం లేదు. ఇవాళ బ్యాంక్ ఎప్పుడు కూడా కౌలు రైతులు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ బ్యాంక్ కమిటీలో మేము కౌలు రైతు రుణాలకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడని చెప్తున్నారు తప్ప ఆచరణలో కౌలు రైతులకు ఎక్కడెక్కడ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇవాళ 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రబీ సీజన్ లో అయినా సరే కౌలు రైతు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు రైతాంగ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజు పెరుగుతా ఉంది. ప్రధానంగా ఈ రోజు ఈ జిల్లాలో గడిచిన 5-6 మాసాల కాలంలో ముత్తూరు గాని, మునుగోడు గాని, అలాగే ఇంకా మండలాల్లో ఇవాళ వ్యవసాయ అప్పులతోటి రైతాంగం ఆత్మహత్య చేస్తున్నారు. మరి ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి ఇవాళ ప్రభుత్వం నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆదుకోవాలి. రైతాంగ ఆత్మహత్య నివారణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాము. ఇవాళ ప్రధానంగా అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి 2,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. మరి రబీ పంటలో నాట్లు పూర్తవుతా ఉన్నాయి. ప్రతివరకు పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి లేదు. బడ్జెట్ నిధులు కేటాయించమని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు పెంచుకోమని చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడు అనే దాని మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం నిధులు వాటిని విడుదల చేసి రైతాంగానికి అందించాలి. అలాగే కౌలు రైతులకు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఇవాళ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా పంట కాలంలో వచ్చే ఈ రబీ తర్వాత పంట కాలం బాగు చేసే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆధునీకరణ చేయాలి. అట్లాగే గ్రామాల్లో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులను బాగు చేసి ఆ చెరువులు ఆయకట్టుకి సంబంధించి స్థిరీకరణ చేసిన దానికోసం ఇవాళ చింతలపూడి అలాగే తాడిపూడి ఎత్తుపాలు పూర్తి చేసి ఆ నీటి ద్వారా ఆ చెరువుల నింపే పని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాము. చింతలపూడి ఎత్తుపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలి, నిధులు కేటాయించాలి. ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి న్యాయ పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము రైతాంగ ధర్మం కోరుతా ఉన్నాం. అట్లా ఎరువుకు సంబంధించి రైతు సేవా కేంద్రాలు ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి రైతు సేవా కేంద్రాల్లో రైతులకు కావాలని ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అట్లాగే నిమ్మ ధర పడిపోయింది. ఇవాళ పోటీగా బయట నుంచి నిమ్మకాయలు తీసుకొచ్చి రైతుకి ధర తగ్గించేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. నిమ్మ రైతుకి కనీస ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇతర ఉద్యాన పంటలకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దొండ పందిని కానీ, ఆయిల్ పామ్ సంబంధించిన మొక్కల బకాయిలు కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యాన పంటల సబ్సిడీ బకాయిలు నిధులు కూడా వినియోగం చేసి రైతాంగానికి అందించి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ సమస్య భవిష్యత్తులో ఆందోళన చేయాలని సంభాషణ నిర్ణయిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతాంగం రైతు సంఘం ఆందోళన పాల్గొని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.